జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామానికి చెందిన కురువ గోవిందు, అదే గ్రామానికి చెందిన కురువ జమ్ములమ్మను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. గురువారం రాత్రి భార్యాభర్తలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గోవిందు అకస్మాత్తుగా కర్రతో భార్యపై తీవ్రంగా దాడి చేశాడు. బాధితురాలి అరుపులు విని చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకునే లోపే తీవ్ర గాయాలతో జమ్ములమ్మ ఇంటి బయటకు పరుగులు తీసింది. అయితే భర్త ఆమెను నడిరోడ్డుపైకి లాక్కెళ్లి మరింత కర్కశంగా కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెంది. ఈ ఘటనలో వారి కుమారుడికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందించారు. నిందితుడు గోవిందుపై గతంలో తల్లిదండ్రులపై హత్యాయత్నం కేసులు ఉండటంతో పాటు జైలు జీవితం కూడా అనుభవించినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాక కొంతకాలం హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందినట్లు సమాచారం. మొదటి భార్య మృతి చెందిన అనంతరం జమ్ములమ్మతో రెండో వివాహం జరిగినట్టు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి అందాజ 11:30 గంటల సమయంలో నెట్టంపాడు విలేజ్ గ్రామానికి చెందిన కుర్వ గోవింద్ అనే ఇతను మానసిక సమస్యలతో బాధపడుతుంటూ ఎర్రగడ్డలో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఒక 3 months బ్యాక్ కూడా తల్లితోటి గొడవ పడితే మనం కూడా రిఫర్ చేసి ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ట్రీట్మెంట్ అయిపోయి 2 months ట్రీట్మెంట్ తర్వాత ఒక 1 month బ్యాక్ వచ్చిన దగ్గర నుంచి మంచిగానే ఉంటున్నారు. బట్ రాత్రి సడన్గా మరి 11 o'clock ఆ కొడుకు ఏదో అన్నని చెప్పేసి కొడుకుని కర్రతోటి కట్టి కొట్టడం జరిగింది. అక్కడే ఉన్న ఇంట్లో నుంచే ఎలాంటి గొడవలు ఎలాంటి మోటివ్ కానీ ఏం లేదు. సడన్గా వాడేది ప్యానిక్ క్రియేట్ అయిపోయి కొట్టడం జరిగింది. కొడుకుని కొట్టడం జరిగింది. చూసిన తల్లి గట్టిగా అరిచింది. అరవగానే పక్కన వీళ్ళ తోటికోడలు అంటే లక్ష్మి అనే ఆమె ఉండే, ఆమె డోర్ లోపలంగా పెడితే వాడు డోర్ని గట్టిగా దాన్ని లోపలికి వచ్చి ఆ పిల్లోని పట్టుకుంది. అతన్ని కూడా ఆపడం జరిగింది. ఆ పిల్లోనికి రక్తం కారుతుంటే ఆమె క్లాత్ తీసుకొచ్చి తలకు కడదామని చెప్పి కట్టుకునే టైంలో తల్లి ఇంకా ఏమన్నా కొడతాడేమన్నా భయానికి బయటికి పరిగెత్తడం జరిగింది. మా జమ్ములమ్మ, కురువ జమ్ములమ్మ ఆమె బయటికి పరిగెడుతుంటే ఆమె పరిగెత్తుని చూసి వీడు కూడా ఆమె వెనకంగా పరిగెత్తడం జరిగింది. అదే కర్ర తీసుకొని ఆమె నుంచి ఒక 100 meters వెళ్ళిపోయిన తర్వాత ఆమె కింద పడిపోయింది. కింద పడ్డ లేడీని ఆమెని భార్యని తల మీద అదే కర్రతోటి బలవంతంగా చాలాసార్లు కొట్టడం జరిగింది. ఇంజురీస్ అయిన తల వల్ల ఆమె అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. అప్పటికే 1:30 ఆ టైంలో అప్పటికే చనిపోయిందని డాక్టర్ డిక్లేర్ చేశారు. ఈ కేసులో అతన్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. కానీ చట్ట ప్రకారం మేజిస్ట్రేట్ని రిపోర్ట్ చేస్తాం. యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.